ఇతరులకు చెప్పే ముందు మన వైపు మనం చూసుకోవాలంటారు పెద్దలు. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా డిఎంహెచ్ఓ అధికారుల తీరు కూడా అలాగే ఉంది. మేము ప్రజలకు సలహాలు ఇస్తాం, కానీ మేము పాటించమని తీరులో ఉన్నారు. డిఎంహెచ్ఓ ఆఫీస్ మొత్తం చెత్తమయంగా కనిపిస్తుంది. ఆఫీస్ ఆవరణ మొత్తం పిచ్చి మొక్కలు, చెత్తతో నిండిపోయింది. ప్రజలకు ఆరోగ్యపరమైన సలహాలు, సూచనలు ఇచ్చే ఆరోగ్య శాఖ అధికారులు కార్యాలయం శుభ్రతపై నిర్లక్ష్యంగా ఉండటంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇక శ్రీకాకుళం జిల్లా కార్యాలయం ఆవరణ పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి షణ్ముఖ్ అందిస్తారు. శ్రీకాకుళం జిల్లా డిఎంహెచ్ఓ ఆఫీస్ ఇది. ఈ ఆఫీస్లో జరుగుతున్నటువంటి విధులు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు జిల్లా ప్రజలకు సంబంధించినటువంటి ఆరోగ్యానికి సంబంధించిన విషయం కావచ్చు, సీజనల్ వ్యాధులు కావచ్చు, ఈ వ్యాధులకు సంబంధించినటువంటి వాటి పరిష్కారాలు, వాటి సమస్యలకు పరిష్కారం ఏ విధంగా చేయాలి, ఏం చేయాలి అనేది ఇక్కడ ఉండేటటువంటి అధికారులు కావచ్చు, వాళ్ళందరూ కూడా కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ప్రజలకు కీలకమైన సూచనలు కూడా చేస్తూ ఉంటారు. ప్రధానంగా చూసుకున్నట్టయితే వర్షాకాలం లాంటి సమయంలో సీజనల్ వ్యాధులు ఎక్కువగా ఉంటాయి. ఈ వ్యాధులకు సంబంధించినటువంటి సమయంలో ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వేడి నీళ్ళు తాగాలి, లేదంటే సీజనల్ వ్యాధులకి దూరంగా ఉండాలంటే ఇంకొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తూ ఉంటారు. ప్రధానంగా ఈ మన పరిసరాలు అనేవి క్లీన్గా ఉండాలి, గ్రీన్గా ఉండాలని చెప్తారు. అయితే మనకు సూచనలు, సలహాలు ఇస్తున్నటువంటి అధికారులు ఉండేటటువంటి ఈ ప్రాంతం ఎంత క్లీన్గా ఉంది, ఎంత గ్రీన్గా ఉంది అనేది మనం ఇప్పుడు చూపించేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇదంతా కూడా ఇప్పుడు డిఎంహెచ్ఓ ఆఫీస్కి సంబంధించినటువంటి ప్రాంగణం. ఈ ప్రాంగణంలో మనం ఈ ఆఫీస్ బ్యాక్ సైడ్ ఒకసారి వచ్చినట్టయితే ఈ ఆఫీస్లో మనం చూడొచ్చు ఎంత క్లీన్గా ఉంది, ఎంత గ్రీన్గా ఉంది అనేది ఇక్కడ క్లియర్గా మనం చూపించవచ్చు. ఇది మొత్తం చూసుకున్నట్టయితే ఈ ప్రహరీ గోడ ఏదైతే ఉంది, ఈ ప్రహరీ గోడలో లోపలే మొత్తం చెత్త చెదారం ఇవన్నీ కూడా దీంతో నిండిపోయినటువంటి పరిస్థితి. దీన్ని మనం చూడొచ్చు. ఇక్కడి నుంచి ఇంకా ముందుకు వెళ్ళాలంటే భయంకరంగా ఉంది. ఈ చెత్త, ఈ చెదారం, ఈ మొక్కలు. అయితే ఈరోజు ఒక 10 రోజులు 15 రోజులు కాదు, ఎన్నో నెలల తరబడి ఇది ఇలాగే ఉన్నట్టుగా క్లియర్గా కనిపిస్తుంది. ఇవి చూస్తేనే మనకు అర్థమవుతుంది. ఈ పరిస్థితిని మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. మనకి ఎలా ఉండాలి, మనం ఆరోగ్యానికి సంబంధించి మన వ్యాధులు సోకకుండా ఉండాలి అంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని మనకు కీలక సూచనలు చేస్తున్నటువంటి అధికారులు ఉన్న ఈ డిఎంహెచ్ఓ ఆఫీసులోనే పరిస్థితి ఎలా ఉంది అంటే, ఈ అధికారులు చెప్తున్నటువంటి ఈ సలహాలు, సూచనలు ప్రజలు ఏ విధంగా పాటిస్తారు, వాళ్ళు ఏ విధంగా ఈ ఫాలో అవుతారు అనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ముందు మనం క్లీన్గా ఉండి, మనం గ్రీన్గా ఉండి, మనం చేస్తున్నటువంటి సలహాలు, సూచనలు ముందు మనం పాటించిన తరువాత ఆ ప్రజలకు మనం చెప్పామంటే ఒక అర్థం ఉంటుంది, దానికి ఒక మీనింగ్ ఉంటుంది. కానీ మనం సలహాలు చెప్పి కూడా మన చుట్టుపక్కల ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో మనం సలహాలు చెప్పి మన చుట్టుపక్కల ప్రాంతాలని మనం క్లీన్గా చేసుకోకుండా, పట్టించుకోకుండా వదిలేస్తే మనం చెప్పిన ఈ సలహాలని, సూచనల్ని ఫస్ట్ ప్రజలు పాటించరు. దాంతోపాటు మనకు కూడా ఈ వ్యాధులు కావచ్చు, లేకపోతే ఈ సీజనల్ వ్యాధులు కూడా సంక్రమించేటటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ సబ్బుతో చేతులు కడుక్కుందాం, జబ్బులకి దూరంగా ఉందామని చెప్పేసి ఇక్కడ రాసినటువంటి పరిస్థితి. అంటే సలహాలు ఏ రకంగా చూసుకున్నా సలహాలు, సూచనలు ఇస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ఈ సింక్ చూడొచ్చు, ఇవన్నీ చూడొచ్చు ఎలా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో, ఇలాంటి దగ్గర ఈ కనీసం డిఎంహెచ్ఓ ఆఫీసులోనైనా సరే ఇలాంటి వీటిని క్లీన్గా ఉంచాల్సిన బాధ్యత అధికారులకు ఉంది. వీటినే అధికారులు ఉండేటటువంటి ఈ ప్రాంగణాన్ని క్లీన్గా ఉంచలేనప్పుడు అధికారులకి ఈ గ్రామాల్లో ఉండేటటువంటి పరిస్థితులు కావచ్చు, లేకపోతే సిటీలో వీధుల్లో ఉండేటటువంటి పరిస్థితులను కావచ్చు, ఆ వీధుల్ని కానీ ఏ విధంగా వాళ్ళు క్లీన్గా ఉంచుతారు, ఏ విధంగా క్లీన్ చేస్తారు, ప్రజలకి వ్యాధుల నుంచి ఎలా ఉపశమనం కలిగిస్తుంటారు, ఆ వ్యాధులు సోకకుండా ఏ విధంగా ఉంచుతారు అనే దానిపైన ప్రశ్నలు తలెత్తుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా సరే అధికారులు ముందుగా ప్రజలకు సూచనలు చేసేటప్పుడు ప్రజలు ఆ సూచనలు పాటించాలంటే ముందు మనం జాగ్రత్తగా ఉండాలి, మనం క్లీన్గా ఉండాలి, మన చుట్టుపక్కల ప్రాంతాలు క్లీన్గా ఉండాలనే విషయాన్ని గుర్తుపెట్టుకొని వాటన్నింటినీ పాటిస్తూ ఆ తర్వాత ప్రజలకు సలహాలు ఇస్తూ ప్రజల ఆరోగ్యం పైన కూడా వాళ్ళు దృష్టి పెడితే అప్పుడు మంచి ఫలితాలు వస్తాయని చెప్పేసి మనం చెప్పొచ్చు. కానీ అలా కాకుండా ప్రజలకి మనం సూచనలు ఇస్తూ మన పరిసర ప్రాంతాలని శుభ్రంగా ఉంచుకోకపోతే ప్రజలు వాటి పాటించే అవకాశం ఉండదు. ముందు మన చుట్టుపక్కల ప్రాంతాలను క్లీన్గా ఉంచకపోతే ప్రజలకి ఉన్నటువంటి సమస్యలను దూరం చేయడానికి వీళ్ళకి ఎంత చిత్తశుద్ధి ఉంది, వీళ్ళు నిజంగానే మన సమస్యలను దూరం చేస్తారా, ఈ వ్యాధుల నుంచి ఈ వ్యాధులు సోకకుండా మమ్మల్ని దూరంగా ఉంచుతారా అనేటటువంటి ప్రశ్నలు అనేవి ప్రజల నుంచి తలెత్తేటటువంటి అవకాశం ఉంది. ఎప్పటికైనా అధికారులు దీనిపైన ఫోకస్ చేసి మొదటగా ఈ డిఎంహెచ్ఓ ఆఫీస్ని క్లీన్గా ఉంచేటటువంటి జాగ్రత్తలు తీసుకుంటారని కోరుకుంటూ కెమెరామెన్ నాగరాజుతో షణ్ముఖ్, బిగ్ టీవీ.